అది సీరియస్ అన్నా, సీరియల్ అన్నా, సీరియల్స్ అయినా, సినిమాలైనా సరే నువ్వు హ్యాపీగా ఉండవంటే రొమాన్స్ చేయాలి. ఎంతో కొంత రొమాన్స్ చేయకుండా ఉండలేవు ఎక్కడ. కాబట్టి ఏంటంటే అందరూ రొమాంటిక్ కంటెంట్లు ఆదరిస్తారు, అభిమానిస్తారు. ఇంకా తెలుగు ప్రేక్షకులు అయితే రొమాంటిక్ కంటెంట్లు వస్తే ఎత్తి నెత్తిన పెట్టుకుంటారు. రొమాంటిక్ సీన్లు వస్తే ఖచ్చితంగా. ఎందుకంటే నాలాగే కాస్త రియాలిటీ దగ్గర కూడా నాది వేరులే, కాస్త నాది కూడా అట్టే ఉంటుంది, కానీ కొంచెం వేరుగా ఉంటుంది నాకు కొద్దిగా. ఎందుకంటే కాస్త అట్ట. కాబట్టి ఏంటంటే ఇంకా ఈ రానా నాయుడు వెబ్ సిరీస్ ఖచ్చితంగా ఇది ఇంకొక 50 పాటల దాకా రావాలి. వాళ్ళు బతికిన రోజులు ఇలాంటివి చేస్తారని ఉండాలి అయితే వాళ్ళు. చూడండి ఎంత పెద్ద యాక్టర్లు మన కోసం వాళ్ళు బరి తెగించి సరే సరే అదే ఏమంటదని అదే ఆ సినిమా అంటే అంతే బరి తెగించేస్తారు. అవునా? సాహసం మర్చిపోయినా. తెలుగులో కొద్దిగా ఏంటంటే నాకు తెలుగు భాష మాట్లాడి ఎక్కువ కాస్త అయిపోయింది. లేదు అదే ఆ సినిమా కాస్త ఇంగ్లీష్ లెవెల్లో పోద్దా అట్ట. అది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ అనమాట. కాబట్టి ఖచ్చితంగా ఈ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ ఇది వాళ్ళ క్యాస్ట్ వాళ్ళే. అందుకని అతను ఇప్పుడు ఓల్డ్ నాయుడులే వాళ్ళు. అది నాయుడులే కాదు, రెడ్లు కూడా చూడాలి, ఎల్లమూళ్ళు కూడా చూడాలి, అందరు క్యాస్ట్ చూడాలి, అన్ని క్యాస్టులు, కమ్మలు, కాపులు, చౌదరులు, బడుగు బలహీన వర్గాలు అందరూ చూడాలా. అదేదో రానా నాయుడు అంటే అదే అందయ్యా నాయుడు మాత్రం చూడాలా అన్నాడు ఆడివుడు. కాదదే రానా నాయుడు అనేది అదొక జస్ట్ సినిమా పేరు, అంటే వెబ్ సిరీస్ పేరు అది అంతే. అంతేగాని ఆ క్యాస్ట్ వాళ్ళే చూడాలనుకోవడం అది రాంగ్. నాకు పార్ట్ 1 లో కొద్దిగా ఎక్కువ ఉండే ఆ సీన్లు. పార్ట్ 2 కూడా తగిలిచ్చాడు కానీ ఇంకొద్దిగా ఎక్కువ పెడితే బాగుంది. కాబట్టి ఏంటంటే ఒక 4 దగ్గర ఉన్నాయి ఆ సీన్లు. ఏవి కొంచెం రొమాంటిక్ సీన్స్, రొమాంటిక్ లోనే కామెడీ ఉంటది, యాక్టింగ్ ఉంటది, యాక్షన్ ఉంటది, థ్రిల్లర్ ఉంటది. కాబట్టి ఫీల్ అయినా రొమాంటిక్ లేదని అయినా అదే కొద్దిగా అప్సెట్ అయిన కొద్దిగా ఏంటబ్బా ఇది కొద్దిగా రొమాన్స్ ఎక్కువ పెంచుంటే బాగుంది. ఉంది రొమాంటిక్ సీన్ ఉండే ఇంకొద్దిగా ఎక్కువ చేస్తే బాగుంది. కాబట్టి ఆయన దయచేసి రానా నాయుడికి, వెంకటేష్ నాయుడికి, అదే విక్టర్ వెంకటేష్ నాయుడికి చెప్పేదారు ఒకటే, రొమాంటిక్ వెబ్ సిరీస్ చేయండి. మీ ఫ్యామిలీకి బాగా సెట్ అవుతాయి, మీకు సూట్ అవుతాయి. దయచేసి మీరు ఇంకొక 100 వెబ్ సిరీస్ చేయండి. మీరు సినిమాకి పనికిరారు. అతని ఫ్యామిలీ అయినా సరే చూడాలా. చూసిన దానికి కదా వాళ్ళు ఫ్యామిలీ స్టార్ అయినా చూసారైనా బోండాల ఏదో ఒకటిలే బోండాలో ఇంకా ఉలవకాయలో ఇంకా జాంకాయలు ఏదో ఒకటి తీసి వెంకటేష్ బాగుంది. వెంకటేష్ కదా పాప కుర్ర అమ్మాయిని 20 ఏళ్ళ అమ్మాయిని 80 ఏళ్ళు చేస్తాడంటే అప్పుడు నేను ఫీల్ అయినా. ఒకవేళ మనం కూడా ఒకవేళ 80 సంవత్సరాలు వస్తే మనం కూడా చేయించలేదని ఆలోచన ఉండే. నాకేందంటే ఎప్పుడు నాకు భయం, నాకు జీవితంలో భయం నాకు. సరే మనం వయసు అయిపోతే పేదరికలు ఉంటాయి, మన పరిస్థితి ఏందబ్బా తిన్నాడు దిక్కున్నది, అప్పుడు మనం ఎలా చేయాలబ్బా అనుకుంటే చూసా మారిపోయా. నాకు మనోధైర్యం వచ్చిందంటే కారణం రానా నాయుడు వెబ్ సిరీస్ చూడటం వల్ల. నేను ఈరోజు ధైర్యంగా ఉన్నానంటే కారణం, నేను ఈరోజు ఈ సమాజంలో హ్యాపీగా ఉన్నానంటే కారణం రానా నాయుడు వెబ్ సిరీస్ చూసా. కాబట్టి ప్రతి ఒక్కరు కాబట్టి ప్రతి ఒక్కరు ఈ రానా నాయుడు అనే వెబ్ సిరీస్ చూడండి, మిమ్మల్ని మీరే మార్చుకోండి. ఇది చూస్తే ఖచ్చితంగా మీరే మర్చిపోతారు, ఖచ్చితంగా మీరు ఎంజాయ్ చేస్తారు, డబ్బు పోయినా సరే మీరు ఆనందపడతారు. కాబట్టి చూడండి, కొనండి దాన్ని. అది 1000 రూపాయలు అన్నా, 10,000 అన్నా, లక్షలు కొనండి. మీ స్థాయి తగ్గట్టు కొనండి మీరు. కాబట్టి చూద్దాం. ఖచ్చితంగా ఇది ఒక 100 వెబ్ సిరీస్ వచ్చేదాకా చూస్తూనే ఉందాం, ఆదరిస్తూనే ఉంటాం అంతే. ఖచ్చితంగా సినిమాల కంటే కూడా ఈ వెబ్ సిరీస్ ఎక్కువ రికార్డులు చేస్తే ఇది ఖచ్చితంగా 1,00,000 కోట్లు టార్గెట్గా చేయండి. ఖచ్చితంగా 1,00,000 కోట్లు కూడా వచ్చేట్టుగా చేద్దాం.